హాయ్ హలో నమస్తే ముందుగా అందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు. ఈరోజు టాపిక్ ఏందంటే సాధారణంగా మనం ఇటువంటి టాపిక్ మాట్లాడేటప్పుడు కొద్దిగా ఆలోచించి మాట్లాడాలి. ఎందుకంటే మన యూట్యూబ్ ఛానల్‌లో ఇటువంటి కంటెంట్‌కి అయితే చోటు ఉండదు. ఇటువంటి కంటెంట్ చేయాలని నా ఉద్దేశ్యం కాదు. అండ్ అలాగే నా యూట్యూబ్ ఛానల్‌లో ఎస్పెషల్లీ నేను ఎక్కువ చేసేది షార్ట్ ఫిల్మ్స్ అండ్ ట్రావెల్‌కి సంబంధించిన విషయాలు ఎక్కువ చెప్తూ ఉంటాను. బట్ ఈరోజు టాపిక్ ఏందంటే ఆల్రెడీ మీ అందరికి తెలిసిందే 3 డేస్ నుంచి ట్రెండింగ్ అవుతూ ఉంది. శివాజీ గారు ఒక సినిమా ఈవెంట్‌లో అయితే కొన్ని మాటలైతే మాట్లాడడం జరిగింది ఆడవాళ్ళ గురించి. ఆ మాటలు మాట్లాడడం వల్ల కొంతమంది మనోభావాలైతే దెబ్బతిన్నాయి. ఆ మనోళ్ళు దెబ్బతినడం వల్ల చాలామంది దాన్నయితే కాంట్రోవర్సీ చేయడం జరిగింది. అది కాంట్రోవర్సీ జరిగిన తర్వాత ఇందులోకి అక్కడితో టాపిక్ అయిపోకుండా ఇందులోకి నా అన్వేషణ ఎంటర్ ఫీల్ అవ్వడం జరిగింది. నా అన్వేషణకి ఈ కాంట్రోవర్సీకి సంబంధం ఏందో నాకు అర్థం కాలేదు. బట్ అతను ఎంటర్ ఫీల్ అయ్యాడా? అతను దాని గురించి మాట్లాడాలని కాకుండా గురు సమానులైన గరికపాటి గారి గురించి అండ్ అలాగే సీతామాత గురించి, అలాగే ద్రౌపది గారి గురించి, ఎస్పెషల్లీ నా భారతదేశం గురించి మాట్లాడడం జరిగింది. అందుకే ఈరోజు ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఎందుకంటే అతను వాక్చాతుర్యం ఉంది కదా అని చెప్పేసి ఇష్టమైన మాటలు మాట్లాడుతూ ఉంటే అతను వ్యక్తిగతంగా ఎవరినితోనే మాట్లాడుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. బట్ భారతదేశాన్ని మాట్లాడేటప్పుడు మాత్రం ఆలోచించి మాట్లాడాలి. ఎందుకంటే అతను మాట్లాడే మాటలు ఏ విధంగా ఉన్నాయంటే భారతదేశం దరిద్ర దేశం. నువ్వు భారతదేశం దరిద్ర దేశం ఎలా అంటున్నావురా? భారతదేశంలో పుట్టి, భారతదేశంలో పెరిగి, భారతదేశంలో ఉన్న తిండి తింటూ, సారీ. భారతదేశంలో ఇప్పుడు తిన్నాను కదా, ఏదో పరాయి దేశంలో వెళ్ళి అడుక్కుంటున్నావు కదా, అది లీవ్ ఇట్, వదిలేయి. బట్ భారతదేశంలో ఉన్న ప్రజలు నువ్వు చేసే వీడియోలు చూసి ఆ వ్యూస్కి నీకు వచ్చే డబ్బులతో నువ్వు పరాయి దేశంలో తింటూ, ఆ పరాయి దేశంలో బలిపెక్కి మా భారతదేశంలో ఉన్న ప్రజలు చూస్తున్న వ్యూస్ డబ్బులు వచ్చి ఆ వ్యూస్తో నువ్వు తింటూ నీకు బలిపెక్కి ఈరోజు భారతదేశం గురించి మాట్లాడతావా? ఏం హక్కు ఉందని? అంటే నీకు వాక్చాతుర్యం ఉంది, నేను దేని గురించైనా మాట్లాడవచ్చు, నేను దేని గురించి మాట్లాడి నాకు ఇబ్బంది ఏం లేదని చెప్పి అంటున్నావే. ఏ మాటలు ఇంకొక దేశం గురించి, ఇంకొక గురువుగారి గురించి మాట్లాడలేవు. ఎందుకంటే దమ్ము ఉండదు. మళ్ళీ ఏమంటే నాకు దమ్ము ఉంది. నీ దమ్ము తీసిపోయి ఆడబెట్టుకో. నువ్వు మాట్లాడే మాటలు ఎలా ఉన్నాయంటే నిజంగా ఒకప్పుడు నీ మీద మంచి అభిప్రాయం ఉండే. ఎంత మంచి అభిప్రాయం అంటే నా అన్వేషణ చాలా కష్టపడ్డాడు. తను కష్టపడి గొప్ప స్థాయికి ఎదిగాడు. యూట్యూబ్‌లో ఒక మంచి యూట్యూబర్‌గా ఎదిగాడు. అతన్ని మన ఇన్‌స్పైర్‌గా తీసుకోవాలి. అతన్ని ఒక రోల్ మోడల్‌గా తీసుకోవాలి. రోల్ మోడల్ తీసుకొని మనం కూడా ఆ విధంగా ఎదగాలని చెప్పి ఒక కసి ఉండే. బట్ ఈరోజు నువ్వు మాట్లాడుతున్న మాటలు ఎలా ఉన్నాయంటే నిజంగా నువ్వు ఒక మనిషిగా మాట్లాడుతున్నావో లేకపోతే ఒక రాక్షసునిగా మాట్లాడుతున్నావో అర్థం కావట్లేదు. శివాజీ గారి గురించి ఏం మాట్లాడుతున్నావురా? అతను ఏదో మాట్లాడారు. అతని గురించి ఏదో జరుగుతుంది. అదేదో కాంట్రోవర్సీ జరుగుతుంది. బట్ వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మ వాళ్ళు ఏం చేశారురా? ఏం మాట్లాడేది? నువ్వు మాట్లాడేంత అంటే నీ నీచంగా నా నోటి నుంచి రావడం లేదు. అంటే రావాలని ఉంది కానీ రావడం లేదు. ఎందుకంటే మా ఇంట్లో మా అమ్మ, నాన్న నన్ను అలా పెంచలేదు. అంటే మాట్లాడేటప్పుడు కొద్దిగా సంస్కారంగా మాట్లాడాలని చెప్పేసి, మన మాట సంస్కారంగా ఉండాలని చెప్పి చెప్పడం వల్ల ఆ మాటలు రావడం లేదు కాబట్టి నేను అనడం లేకపోతున్నాను. కానీ నీలాంటి వాళ్ళు ఎలాంటోళ్ళంటే తల్లి రొమ్ము పాలు తాగి తల్లి రొమ్మును కాలు తన్నేలాంటోళ్ళు మీలాంటోళ్ళు. భారతదేశం గురించి మాట్లాడేటప్పుడు భారతదేశం దరిద్ర దేశం, నా కూతురు పుడితే ఏమో జరిగిపోతుంది, ఏమో జరుగుతుందని కాదురా భయ్. నువ్వు చేసే చేష్టలు చూస్తుంటే మాకే సిగ్గుపోతుంది. మళ్ళీ ఏమనంటే ఆట కానీ ఏం ఆటగాడరా? దేంట్లో నువ్వు ఆటగాడివి? అంటే అలా చేస్తేనే నేను యూట్యూబ్లో ఫేమ్ అవుతా, యూట్యూబ్లో నేను ఒక స్టార్ అవుతా, యూట్యూబ్లో నాకు మంచి ఇన్ఫ్లుయెన్సెస్ పెరుగుతుంది అనుకుంటున్నారా? అంటే మంచి చెప్పేవానికి ఏ రోజు కూడా మంచి లేదులే, అది కూడా తెలుసు. కానీ భారతదేశం గురించి, సీతామాత గురించి, ద్రౌపది మాత గురించి నువ్వు మాట్లాడిన మాట ఎలా ఉన్నాయంటే నువ్వేమన్నా త్రేతాయుగంలో, ద్వాపరయుగంలో పోయి చూసి వచ్చినావా? అక్కడ జరిగింది స్టోరీ అంతా. ఏమి ఒక సబ్జెక్ట్ గురించి తెలియకుండా నువ్వు ఎలా మాట్లాడుతున్నావు? సీతామాతకు ఈ విధంగా అయింది, ద్రౌపది మాతకు ఈ విధంగా అయింది, అందుకే నా భారతదేశం అభివృద్ధి దేశం నువ్వు ఎలా అనగలుగుతున్నావు? నీకు తెలుసా? సబ్జెక్ట్ తెలియకుండా నీకు ఇష్టం వచ్చేట్టు మాట్లాడుతా అంటే ఏమనుకుంటున్నారు మీరు? యాక్చువల్లీ ఇటువంటి వాళ్ళని ఇంకా ఫాలో అవుతున్నారు కదా చాలామంది, అంటే ఇంకా వానికి సబ్స్క్రైబర్స్ అండ్ ఫాలోవర్స్ ఉన్నారు కదా. నిజంగా మీ అందరికీ చేతులైతే నమస్కరిస్తున్నాను. మీరు నిజంగా భారతదేశం పుట్టి ఉంటే మీరు రియల్లీ గ్రేట్. ఎందుకంటే అటువంటి మాటల్ని కూడా ఇంటూ వానిగా ఫాలో చేస్తున్నారు కదా. రియల్లీ హ్యాట్స్ ఆఫ్ అండి. మామూలుగా అయితే గరికపాటి గారి గురించి నువ్వు మాట్లాడిన మాటలు ఒక తండ్రి స్థానంలో ఉన్నారు, ఒక గురువు స్థానంలో ఉన్నారు. వాళ్ళతో ఏ విధంగా మాట్లాడాలా, మనం ఏ విధంగా మాట్లాడితే బాగుంటుంది, 10 మంది చూస్తారు కదా అని చెప్పి ఒక ఇంకిత జ్ఞానం కూడా లేకుండా మాట్లాడుతున్నారు మీరంతా అంటుంటే రియల్లీ మీలాంటి వాళ్ళని చూస్తేనే అనిపిస్తుంది వద్దురా యూట్యూబ్ వద్దు, ఏం వద్దు అన్నంత ఇదికి వెళ్ళిపోతుంది. దగ్గర 3 రోజుల నుంచి చూస్తున్నాను, అబ్జర్వ్ చేస్తున్నాను. ఒకప్పుడు మీ వీడియోస్ చూస్తే మంచిగా అనిపించేవి. బట్ ఇప్పుడు మీరు మాటలు వింటూ ఉంటే
నిజంగా నీలాంటి వాడు పుట్టడం ఎందుకురా అన్నట్లు ఉంది. ఇక మీదట ఎప్పుడైనా కూడా నా భారతదేశం గురించి ఒక చిన్న మాట చెప్తా, వినిపించుకో. ప్రపంచంలోని అన్ని దేశాలు వచ్చి నా భారతదేశం మీద దండయాత్ర చేసి నా భారతదేశంలో ఉండే సంపద అంతా కొల్లగొట్టుకుని పోయి నా భారతదేశాన్ని ముక్కలుగా చేసి నా భారతదేశాన్ని నాశనం చేసినా కూడా ఇంకొక దేశం మీద పోయి దండయాత్ర చేసి అక్కడ సంపదను కొల్లగొట్టకుండా ఉండేదిరా నా భారతదేశం. నా భారతదేశం గురించి మాట్లాడాను, నువ్వు ఎవర్రా? నీకు మళ్ళీ ఏమంటే నేను భారతీయుడిని, నేను హిందువుని. నువ్వు హిందూ, ఏడ భారతీయుడివి? భారతదేశాన్ని ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడుతాను, మళ్ళీ నేను భారతదేశానికి సంబంధించిన నేను ఎలా అనగలుగుతావు? నువ్వు ఎక్స్పెషల్లీ మన తెలుగువాడంటే నాకు సిగ్గు పోతుంది. ఇంక దయచేసి ఇక మీదట కానీ భారతదేశం గురించి కానీ హిందూ సంబంధించిన దేవీ దేవతల గురించి కానీ అండ్ అలాగే హిందూ సోదరుల గురించి మాట్లాడేటప్పుడు మాత్రం కొద్దిగా ఆలోచించి మాట్లాడతాను కోరుకుంటూ నీకు చేతులైతే నమస్కరిస్తున్నాను. దయచేసి నా భారతదేశాన్ని ఎప్పుడు కూడా కించపరిచే మాటలు మాట్లాడొద్దండి. ఎందుకంటే మా భారతదేశాన్ని మాట్లాడేటప్పుడు నా తల్లిని మాట్లాడినట్టు మేము ఫీల్ అవుతూ ఉన్నాం. కాబట్టి నా భారతదేశాన్ని మాట్లాడేటప్పుడు కొద్దిగా ఆలోచించి మాట్లాడుతూ కోరుకుంటూ మరొక మంచి వీడితో మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఇది ఏదో నేను ఇన్ఫ్లుయెన్సెస్ కావాలని చెప్పేసి వీడియో చేయట్లేదు. నా అన్వేషణకు చిన్న కౌంటరు, బట్ ఇది కౌంటర్ కాకపోవచ్చు. ఎందుకంటే అలాంటి వాళ్ళు ఎంతోమంది తనని ఫేస్ చేశారు కాబట్టి ఏదో నాకు తెలిసిన నా బాధనైతే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఓకే, మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటే ఇటువంటి వీడియోస్ అయితే రాను, మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అందరికీ సెలవు, బాయ్, జై హింద్.